విశాఖపట్నం గాజువాకలో వివాహితర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మౌనికను నేవీ అధికారి చింతాడ రవీంద్ర అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. విభేదాల కారణంగా మౌనికను తన ఫ్లాట్ కు పిలిపించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. సాక్ష్యాలను తుడిచేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను ఫ్రిడ్జ్ బ్యాగ్ లో దాచి కొన్నిటిని తగలబెట్టాడు. నిందితుడు స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్స్ ద్వారా అపరిచితులతో పరిచయాలు ప్రాణాంతకమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతను పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫోకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండు అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడా ఒక సూట్ కేసు లో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగంలో ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివారం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చే వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ వాష్ చేసినట్టు అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం